నారాయణఖేడ్ నియోజకవర్గంలో రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ కోవలోనే తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శంకరంపేట మండలంలోని బురుగుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఎడ్ల బండ్లతో నిర్వహించిన ర్యాలీలో శాసనసభ్యులు పాల్గొన్నారు. రైతులు నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో అన్నదాతకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. వరంగల్ సభలో లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి 6 గ్యారంటీల్లో ఒకటైన రుణమాఫీని ₹1,00,000 మాఫీతో మొదలు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాకు 500-600 మెజారిటీ ఇచ్చి నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మీ మాట కాదనలేక నేను వచ్చినా అని చెప్పేసి మరొకసారి ఇవన్నీ చూస్తా ఉంటే మీకు పండగ వాతావరణం కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి రేపో మాపు రైతు రుణమాఫీ మొత్తం 10 సంవత్సరాలు టైంపాస్ చేశారు. ఒకసారి ఏమో చాలా మాఫీ చేస్తా 4 విడతలు మాఫీ చేస్తా అని చెప్తే ఆ పైసలు మనకు మిత్తి కూడా సరిపోలేదని చెప్పి చెప్తాను. ఈ రోజు అందరూ చూస్తా ఉన్నారు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంది. అంతకుముందు 60 సంవత్సరాలు పరిపాలిస్తే 60,000 కోట్ల అప్పు. కానీ మీరు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాలు పరిపాలిస్తే అది 10 జిల్లాలు. అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ పెద్ద 23 జిల్లాలు ఉన్నాయి. అప్పుడు 60,000 కోట్ల బాకీ అయితే ఇప్పుడు 7 లక్షల కోట్లు బాకీ చేసింది. మరి పైసలు ఎక్కడ పోయినా 7 లక్షల కోట్ల బాకీ. ఒక రైతుకు రుణమాఫీ చేయలేదు, ఒక ఉద్యోగం ఇప్పించలేదు, ఒక స్కూల్ కొత్తగా ఓపెన్ చేయలేదు, ఆ తర్వాత ఇంటింటికి ఉద్యోగం చేయలేదు, 3 ఎకరాల భూమి చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు. కానీ మనకు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ మీరు అందరూ వరంగల్ వచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న మాట మీద 2 లక్షల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. నిన్నటి వరకు ₹1,00,000 కంప్లీట్ అయింది. ఈ నెల లోపల 1,00,000 బాకీ రోజులకు 1,00,000 అయిపోతుంది. తర్వాత ఆగస్టు 15 లోపల 2 లక్షల బాకీ రోజులు కూడా మొత్తం బాకీ మాఫ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదున్నా ఇందిరాగాంధీ జమానా నుంచి మీరు చూస్తా ఉన్నారు, మొత్తం భూములు ఇచ్చినా ఇందిరాగాంధీ ఇచ్చింది, బోర్లు వేయించినప్పుడు ఇందిరాగాంధీ జమానా మళ్ళీ మన్మోహన్ సింగ్ పీరియడ్ అప్పుడు కూడా పట్టాలు ఇచ్చినాం, ఇందిరా జలప్రభ కింద బోర్లు వేయించినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు వ్యవసాయం చేసుకుని బతికే విధంగా కృషి చేసినాం. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు ఒకటేసారి మొత్తం మాఫ్ చేయడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ ఘనత, కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి చెప్తారు. ఆ రోజు దేశమంతా కలిపి 70,000 కోట్ల రూపాయలు మాఫ్ చేస్తే ఈ రోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల బాకీ మాఫ్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి చెప్తారు. ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. మహిళలకు అందరికీ బస్సులు ఫ్రీ చేయడం జరిగింది. 200 యూనిట్ల లోపల ఎవరైతే కరెంటు కాల్చుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమందికి గ్యాస్ సిలిండర్ వస్తలేదని కొంతమంది మహిళా సోదరులు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు చూడండి, బ్యాంక్ లింక్ పెట్టుకోండి, అకౌంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా పైసలు పడతాయని చెప్పి చెప్తా ఉంది.